తిరుమల లడ్డూ వ్యవహారం అత్యంత బాధాకరంగా, కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా, చాలామంది కనీసం 2-3 రోజుల నుంచి సరిగ్గా తిండి కూడా తినకుండా, నిద్ర కూడా పోకుండా ఉన్నంతటి స్థితికి తీసుకొని వచ్చింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్నటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు అన్నది మనం చాలా సందర్భాలలో భక్తుల నోటి నుంచి వింటూ ఉంటాం. అడ్రస్ లేకుండా ఏం పోరండి, అడ్రస్ తోనే పోతారు. ఎక్కడికి పోయారు అన్నది అడ్రస్ తెలియకపోవచ్చు కానీ, ఇగో ఈడెందుకు పోయాడు, ఈడెందుకు నాశనం అయ్యాడు అన్నది స్పష్టంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విషయంలో తప్పులు చేశారు అన్న పాయింట్ స్పష్టంగా జనాలకు అర్థమవుతుంది. స్వామివారితో పెట్టుకొని ఓడిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే కాదు, మొత్తం మీరు చరిత్ర తీసుకొని చూస్తే, గత 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్ర తీసుకొని చూస్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విషయంలో వేలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, అత్యంత కఠినమైన శిక్షలు పర్సనల్గా కూడా అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఆరోగ్యపరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అధికార పరంగా కావచ్చు, చాలా రకాలుగా వంశాలే నాశనమైనటువంటి పరిస్థితి మనం చూసాం చరిత్రలో. రామానుజాచార్యుల వారు తిరుమల కొండ ఎక్కినప్పుడు ఈ కొండను అపవిత్రం చేయడం అవుతుందేమో కాళ్లతో నడిస్తే అని మోకాళ్ల మీద ఆయన నడిచారు రామానుజాచార్యుల వారు. అటువంటి చరిత్ర మనం చదువుకున్నాం. అంతటి గొప్ప తిరుమలలో ఈరోజు, అంటే ఎంత పవిత్రంగా చూసుకున్నటువంటి తిరుమలలో ఈరోజు ఎటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చిందో తలుచుకుంటే బాధగా ఉంది. ఎవడెవడైతే ఆ లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడో ఖచ్చితంగా అండి అతి తీవ్రమైన శిక్ష స్వామివారి నుంచి పడుతుంది, అందులో సందేహం లేదు. దాంతోపాటు చర్చించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయండి. సంయమనంతో ప్రశాంతంగా ఆలోచించి చర్చించాల్సిన కీలకమైన అంశాలు ఉన్నాయి. అందుకని ఈ వీడియో అయితే అండి, ఇక్కడ రకరకాలుగా దీని చుట్టూ రాజకీయం కూడా అలుముకుంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చెప్పారో వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆబ్వియస్గా ఖండిస్తుంది కదా, ఖండించారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ రావడం, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు అని. ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కోట్లాది మంది భక్తులతో ఆడుకున్నారా మీరు, మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, మీరు చేసినటువంటి తప్పులన్నింటికి మేము ఖచ్చితంగా శిక్షించి తీరతాము అనేది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మనకు వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అండి, ఒక కీలకమైన అంశం నన్ను గత 2-3 రోజుల నుంచి వేధిస్తోంది, ఆలోచింపజేస్తోంది. ఎందరెందరో స్పందిస్తున్న తర్వాత కాదు, మొట్టమొదట వినంగానే నా మైండ్కి తోచింది చెప్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారండి ఈ రకరకాల జంతువులకు సంబంధించి కలిపారు, కొన్ని చెప్పారు కదా, అసలు ఆ విషయాలు బయట పెట్టకుండా ఉంటే బాగుండేది నాకు అనిపిస్తుంది. అది కలిపారు, ఇది కలిపారు, అది కలిపారు, ఇది కలిపారు, ఇవన్నీ మాట్లాడకుండా ఈవెన్ ప్రభుత్వం నుంచి ఆ విషయంలో జాగ్రత్త తీసుకొని ఎంతవరకు చెప్పి ఉండాల్సిందంటే, 600 రూపాయలు ఉన్నటువంటి నెయ్యి, కిలో నెయ్యి 320 రూపాయలకు ఎలా వచ్చింది, కల్తీ నెయ్యి ఉపయోగించారు స్వామివారి లడ్డూ ప్రసాదంలో, నెయ్యి యొక్క నాణ్యత పరీక్షించాము, 100 పాయింట్స్ రావాల్సినటువంటి నాణ్యత 20 పాయింట్సే వచ్చింది, అత్యంత దారుణమైనటువంటి నెయ్యిని, నాణ్యత లేని నెయ్యిని ఉపయోగించారు అని చెప్పి అంతవరకు చెప్పుంటే బాగుండేది. అంటే నాసిరకం నెయ్యితో స్వామివారి లడ్డూలు తయారు చేయించారు, మేము చర్యలు తీసుకుంటున్నాము, ఎవడెవడైతే నాసిరకం నెయ్యి ఉపయోగించడంలో ఉన్నాడో, ఆ నిర్ణయం ఎవడు తీసుకున్నాడో, ఎవడు ఎగ్జిక్యూట్ చేశాడో, ఏమేం చేశాడో అందరినీ మేము తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతాము, ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాము, జైల్లో బారేస్తాము, స్వామివారి ప్రసాదంతో ఆడుకుంటారా, ఇంతవరకు మాట్లాడంటే బాగుండేది. అంటే నెయ్యి నాణ్యత సరిగ్గా లేదు, నాణ్యత లేని దారుణమైన నెయ్యిని ఉపయోగించారు అన్న పాయింట్స్ వరకు మనకు అర్థం చేయించి చెప్పి ప్రజలకు వదిలేసింటే బాగుండేది. అంటే నేను చెప్తున్నా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కొంచెం అండి ప్రజలు సీరియస్గా ఆలోచిస్తారు కాబట్టి, ఈవెన్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కాబట్టి కొంచెం సీరియస్గా ఆలోచిస్తారు కాబట్టి, అలాగే మీడియా ఛానల్స్ కూడా, న్యూస్ పేపర్స్, మీడియా ఛానల్స్ ఇవి కూడా ఆయా పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. జంతు సంబంధిత వస్తువులను ఉపయోగించారు, ఆవు నూనె ఉపయోగించారు, ఇవన్నీ చాలామంది అంటే గత 5 ఏళ్ల నుంచి లడ్డు తిన్నటువంటి వాళ్ళు. సరే, రమణ దీక్షితులు గారు 5 ఏళ్ల నుంచి నడుస్తోంది, నాకు తెలిసి కూడా నోరు మూసుకున్నానని చెప్పి ఆయన అన్నారు. కొన్ని ఛానల్స్ ఏమో లేదు 1 year నుంచే జరిగాయని చెప్పి రిపోర్ట్ చేస్తున్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లడ్డు ప్రసాదము తిన్నటువంటి వాళ్ళు, ఇతరులకు పంచినటువంటి వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి ఊహించండి. ఈ జంతు సంబంధితమైనటువంటివి కలిపారు, అది కలిపారు, ఇది కలిపారని పదే హెడ్డింగులలో కూడా పెద్ద హెడ్డింగులు అవి పెట్టి వదులుతూ ఉంటే, రిపోర్ట్స్, న్యూస్ పేపర్స్ కూడా కొన్ని పెద్ద హెడ్డింగులలో ఇవి పెట్టారు. మళ్ళీ స్టార్ అని చెప్పి 3 చుక్కలు 3 స్టార్లు పెట్టి మనకు సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ రాసేటట్టు షరతులు వర్తిస్తాయిలాగా మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్ కూడా తప్పవచ్చు, అదవ్వచ్చు, ఇదవ్వచ్చు అని చెప్పి రకరకాలుగా రాశారు.
బట్ ఏది రాసినా కానీ పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పదే పదే మాట్లాడడము, జంతు సంబంధిత వస్తువులకు సంబంధించి ఆ పదాలు ఉపయోగించడానికి కూడా నేను సిద్ధంగా లేను. ఎందుకంటే అది వింటూ ఉంటేనే చాలామంది భక్తులు వణికిపోయే పరిస్థితి. నేను ఎప్పుడు లడ్డు తిన్నాను, ఎప్పుడు వెళ్ళాను, ఏంటి అది ఇచ్చానా ఇది ఇచ్చానా వేరే వాళ్ళకి ఇచ్చానా అని చెప్పి బాధపడతారు కదా. సో ఇది ఒక రకంగా మనోభావాలతో ఆడుకున్నట్టే. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ ఉపయోగించారు, నాణ్యమైన నెయ్యి ఉపయోగించలేదు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ప్రజల మనోభావాలతో ఆడుకున్నట్టే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ అలాగే అధికార వర్గం కూడా కొంచెం డేటా ఎంతవరకు చెప్పాలి, ఏది సెన్సార్ చేయాలి అన్నది తెలుసుకొని చెప్పుంటే బాగుండేది అని చెప్పి అనిపించింది. నా ఉద్దేశం ఎవరైతే చేశారో ఏమేం చేశారో వాళ్ళని వదిలిపెట్టమని కాదు. వదిలిపెట్టమని చెప్పి ఎవరు అంటారండి? మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవ్వడు కూడా వాళ్ళని వదిలిపెట్టండి, లైట్ తీసుకోండి అనరు. ఒక్కొక్కరిని లోపల బారేయాలి, జుట్టుబట్టి ఈడ్చుకొచ్చి లోపల బారేయాల్సిందే జైల్లో. నాణ్యమైన నెయ్యి ఉపయోగించకుండా శ్రీవారి లడ్డూలను తయారు చేసిన వాళ్ళని ప్రజల ముందు పెట్టాల్సిందే, ప్రశ్నించాల్సిందే. కానీ ఈ స్థాయి దాకా ఇవి కలిపారు అన్నటువంటి అవన్నీ చెప్పకుండా ఉంటే బాగుండేది. కొన్ని సందర్భాలలో అండి కొన్ని విషయాలు తెలుస్తాయి, కానీ ప్రజలకు ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు చెప్పకూడదు అన్నటువంటిది కూడా పాటించి ఉంటే బాగుండేది. మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అండి కొన్ని తెలుస్తూ ఉంటాయి. దేశ సెక్యూరిటీకి సంబంధించినవి కొన్ని తెలుస్తూ ఉంటాయి, కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు చెప్పకూడదు అన్నటువంటి సంయమనం పాటిస్తూ చెప్తూ ఉంటారు. అదే సంయమనం పాటించి కొంచెం ఈ కొన్ని పదాలు ఉపయోగించకుండా అవి కలిపారు అనేది చెప్పకుండా ఉంటే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది. కొంతమంది పెద్దలు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే అన్నారు, ఇది ఒక్కటి ఇంతవరకు చెప్పకుండా ఉంటే బాగుండేది, కల్తీ నెయ్యి వరకు చెప్పుంటే బాగుండేది అని చెప్పి అన్నారు. కానీ ఇదంతా అండి ఒక రకంగా ఇప్పుడు హిందువులలో కూడా ఒక రకమైన ఆవేశాలు పూనకం వచ్చినట్టుగా వచ్చేస్తుంది కదా, కోపం వచ్చేస్తుంది. సో ఆ పొలిటికల్ డైరెక్షన్లోకి వెళ్తోందా అన్నట్టుగా అనిపించింది గత 2-3 రోజుల నుంచి. ఒకరి మీద ఒకరు రాజకీయ దుమారము, ఈ గోల ఇదంతా చూస్తుంటే. కానీ ఈ డైరెక్షన్ కాకుండా అండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భవిష్యత్తులో మన హిందువుల దేవాలయాలు హిందువులకు వదిలిపెడితే బాగుంటుంది. ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండకుండా, అది ఏ ప్రభుత్వం అయినా సరే పార్టీలకు అతీతంగా ప్రభుత్వాల చెప్పు చేతల్లో దేవాలయాలు ఉండకుండా హిందువులకు వదిలిపెడితే బాగుంటుంది. పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, జీయర్లు ఉన్నారు, జీయర్స్వాములు, గొప్ప గొప్ప పీఠాలు ఉన్నాయి, ఎందరో మహనీయులు ఉన్నారు, సనాతన ధర్మం కోసం కృషి చేసినటువంటి వాళ్ళు, చేస్తున్నటువంటి వాళ్ళు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్థాయి దాకా వెళ్ళి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎందరో పండితులు ఉన్నారు, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు సమాజంలో. వాళ్ళకు వదిలిపెడితే బాగుంటుంది ఈ దేవాలయాలన్నింటినీ. అప్పుడు కానీ దేవాలయాల వ్యవస్థ ప్రక్షాళనకు గురవ్వదండి. ప్రభుత్వాల చెప్పు చేతల్లో ఉన్నంత వరకు ఇదే సమస్య వస్తుంది. ఈరోజు ఈ దేవాలయంలో వచ్చింది, రేపు మరో దేవాలయంలో వినిపించవచ్చు, మరో రాష్ట్రంలోని మరో దేవాలయంలో వినిపించవచ్చు, ఇంకో చోట వినిపించవచ్చు. ఇప్పుడు సమస్య ఏంటో తెలుసా? భయం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే జనాలకి, తిరుమల లడ్డు ప్రసాదము అంటే ఇప్పుడు మళ్ళీ మేము నందిని ఇది పెట్టాము అది పెట్టాము, ఎన్ని ఇప్పుడు క్వాలిటీ మీద ఎంత చర్యలు తీసుకుంటున్నాం ఎన్ని చెప్పినా కానీ ప్రపంచవ్యాప్తంగా భక్తులు, ముఖ్యంగా ఇప్పుడు ఉత్తర భారతదేశం నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. మనం ఫాలో అయినంత క్లోజ్గా రోజు లడ్డుకు సంబంధించిన విషయం ఫాలో అవ్వాలని కూడా లేదు. వాళ్ళ మైండ్లో ఏం పడుతుంది? తిరుపతి లడ్డు అనగానే ఈ పెద్ద పెద్ద హెడ్డింగ్లు ఏమేం కలిపారంట, అది కలిపారు ఇది కలిపారు, ఇదే మైండ్లోకి వచ్చేస్తుంది. తిరుమలకు భక్తులు తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరైనా లడ్డు తీసుకెళ్ళి ఇచ్చినా కానీ అమ్మో ఇందులో ఏముందో ఏందో అని చెప్పి ఇప్పటికీ భయపడే అవకాశం ఉంటుంది. ఆ భయం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక రకంగా దేవాలయాలకు భక్తులు తగ్గే డైరెక్షన్లోకి తీసుకెళ్తుంది ఇదంతా కూడా. ఒక తిరుమలే కాదు, వేరే వేరే దేవాలయాల్లో ఇంకా ఏ దేవాలయాలలో ఏమేం చేశారో అన్నటువంటి డౌట్ వస్తుందో లేదండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ప్రతి దేవాలయానికి సంబంధించిన ప్రశ్న వస్తుంది. విజయవాడ కనకదుర్గమ్మ వారి దేవాలయానికి సంబంధించిన ప్రశ్న వస్తుంది, సింహాచలం దేవాలయానికి సంబంధించిన ప్రశ్న వస్తుంది, శ్రీశైలం దేవాలయానికి సంబంధించిన ప్రశ్న వస్తుంది, ప్రతి దేవాలయానికి సంబంధించిన ప్రశ్న వస్తుంది. ఎందుకంటే టీటీడీ లాంటి గొప్ప సంస్థ ఉన్నటువంటి తిరుమల ఆ దేవాలయంలో పెట్టే లడ్డూనే నాసిరక నెయ్యితో పెట్టారు అన్నటువంటిది తెలిసినప్పుడు ఇంకా చిన్న చిన్న దేవాలయాలలో, అంటే ఇప్పటివరకు నేను చెప్పిన చిన్న దేవాలయాలు కాదు, ఊళ్ళల్లో ఉండే దేవాలయాల గురించి చెప్తున్నాను. చిన్న చిన్న దేవాలయాలలో, ఊళ్ళల్లో అక్కడిక్కడ ఉండే దేవాలయాలు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో అన్నటువంటి సందేహం వస్తుందా లేదండి. ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి దేవాలయాల గురించి మాట్లాడుతున్నాను. నిజానికి ఇంకా అర్చకుల చేతుల్లోనే ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడన్నా 1-6 ఉంటే అక్కడ ఇటువంటివి జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఈ ప్రభుత్వ చేతులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో రకరకాల వ్యక్తులు, దాన్ని ఒక గవర్నమెంట్ ఉద్యోగంలా భావించే వ్యక్తులు వీళ్ళందరూ తయారయ్యి ఏదో అతి తెలివితేటలు చూపిస్తారు. తక్కువ డబ్బులకు నెయ్యి వస్తే మనం కొంచెం డబ్బులు మిగిలించవచ్చు కదా, ఈ కోణంలో ఆలోచించేవాళ్ళు. కొన్ని విషయాలంటే మాట్లాడాలంటేనే నాకే చాలా ఇబ్బందిగా ఆగి మాట్లాడుతున్నాను ఈ అంశం. సో ఒకటి ఫస్ట్ పాయింట్, ఎవరైతే
వీటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి. ప్రజల ముందు వాళ్ళు దోషిగా నిలబడాలి, అందులో డౌటే లేదు. ఎవడెవడు ఉన్నాడు నిజానికండి తిరుమలలో ఏ తప్పు జరిగినా, అంటే ఇటువంటి స్థాయి తప్పు ఏ తప్పు జరిగినా అది ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అక్కడ అధికారులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ తిరుమల విషయంలో ఏంటంటే ముఖ్యమంత్రి నిర్ణయిస్తూ ఉంటాడు కాబట్టి చైర్మన్ ఎవరిని పెట్టాలి ఏంటి అనేది ముఖ్యమంత్రి యొక్క డిసిషన్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి తిరుమలలో జరిగే మంచికి చెడుకు బాధ్యత ముఖ్యమంత్రులు వహించాల్సినటువంటి అవసరం వస్తుంది. సరే, వెంకటేశ్వర స్వామివారు ఎలా శిక్షిస్తారు ఏంటి అనేది అది ఉండనే ఉంటుంది. స్వామివారితో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏమేమి అయ్యారు ఏంటి అనేది చరిత్ర ఖచ్చితంగా అంటే చట్టం ముందు నిలబెట్టాలి. అదొకటి. రెండోది, కొన్ని అంశాలు బయటికి చెప్పేటప్పుడు కూడా కొన్ని పదాలు వాడకుండా చెప్తే బాగుంటుంది అన్నది అనిపిస్తుంది. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను మీకు. సో ఓవరాల్గా తిరుమల లడ్డూకు సంబంధించిన క్వాలిటీ మాత్రమే కాదు, ప్రతి దేవాలయంలోనూ ప్రసాదాలకు సంబంధించిన క్వాలిటీ పెరగాలి. ఆ క్వాలిటీకి సంబంధించి భక్తులకు ఒక నమ్మకం కలగాలి. దాంతోపాటు హిందూ దేవాలయాలన్నింటినీ ప్రభుత్వాల హస్తాలలో నుంచి, ఒక రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాలలో హస్తాల నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటి ఉద్యమం లాంటిది జరగాలి. ఖచ్చితంగా జరగాలి. అది నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా వెళ్ళినా పర్వాలేదు, ఆ ఉద్యమం ఖచ్చితంగా జరగాలి. ఒక్కొక్క దేవాలయాన్ని పెద్ద పెద్ద దేవాలయాలను వదిలించుకుంటూ రావాలి. ఇప్పటికే అండి మన భారతదేశంలో ఇంకా కావాలంటే ఒక క్లూ ఇచ్చి ముగిస్తాం. మన భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఒక దేవాలయం, ఒక ప్రముఖ దేవాలయం, పెద్ద దేవాలయం, అది మీరు గమనిస్తే అక్కడ వంశపారంపర్యంగా తరతరాలుగా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ వాళ్లే పనిచేస్తూ ఉన్నారు. కేవలం అర్చక స్వాముల డిపార్ట్మెంట్ కాదు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఊడ్చే వ్యక్తి దగ్గర నుంచి అర్చకుల వరకు, ప్రసాదాలు తయారు చేసే వ్యక్తుల నుంచి ప్రసాదాలు పంచే వ్యక్తుల వరకు మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లో వంశపారంపర్యానుగతంగా వస్తుంది. ఒక్క దేవాలయం ఉంది అట్లా చాలా చాలా ఐడియల్గా ఉన్నటువంటి దేవాలయం, ఒక్క దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఏంటో కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి, చూద్దాం ఎంతమందికి అవగాహన ఉందో. తర్వాత ఈ విషయం గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం.